మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అర్జెంట్ పనుంది, ఆఫీస్ కు లేట్ వస్తా అని మెసేజ్ చేసిండు మా రాజేషు. ఏందో మరి గంతగానం పని అని కనుక్కుందామని ఫోన్ చేస్తే ఎత్తుతూనే లేడు. మళ్ళీ ఏదన్నా వార్త చూసి నెత్తి మీద వేసుకున్నాడో ఏందో పాడై. అసలు ఎక్కడున్నాడో కదా ఈయన. దోస్తులం మేము దోస్తులం, దోస్తులం మేము దోస్తులం, దావత్ అంటే ఒక్కటయ్యే దోస్తులం, షేరింగ్ల పెగ్గు కొట్టే దోస్తులం, సిగరెట్టు షేరు కొట్టే దోస్తులం, ఎవరినన్నా కొట్టేందుకు ఉరికిపోతాము, ఎవడన్నా మీదికొస్తే పారిపోతాము, దోస్తులం మేము దోస్తులం, దోస్తులం మేము దోస్తులం. ఆహా, పురుసతిగా కూర్చొని పాటలు బాగానే కనిపెట్టి పాడుతున్నావు గానీ పనుందని చెప్పింది గిదేనా? ఉన్నది, దోస్తుగాడు వస్తానన్నాడు, వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు చూడు దోస్తులు దోస్తులు, నీకు వాళ్ళకి ఏం పని పాట ఉండదా? హలో, నన్నేమన్నాను? మా దోస్తుగాళ్ళనంటే ఊరుకొని చెప్తున్నా. ఓహో, బానే కోపం వస్తుంది కదా. మరి దోస్తుగాళ్ళనంటే కోపం రాకపోతే కోవై సార్లా వస్తుందా? కోపం రాకపోతే కోవై సార్లా వస్తుందా? ఒక్క నిమిషం ఆగు. హలో, చెప్పురా. బైక్ కావాలన్నా 2 రోజులే తీసుకోబోరా, వచ్చి దాంట్లో ఉన్నది. ఒక్కరా పోతే పోతే ఆఫీస్కి లేకపోతే లీవ్ పెడతా, తీయరాదు 2 రోజులు ఏమవుతున్నది, నువ్వు అయితే తీసుకోబోవచ్చి. సిగ్గుందా కొంచెమన్నా? ఫ్రెండ్ కు బండిచ్చినందుకు కొలువుకు పంగనామం పెడతావా? దోస్తాన్ కోసం ఏమన్నా చేస్తాం. అంతగానం ఏముంటే దోస్తాన్లా ఒకటే దోస్తానా దోస్తానా అంటారు. ఏముంటదా? ఫ్రెండ్షిప్ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఫ్రెండ్షిప్ ఈస్ బిటర్ లైక్ ఎ బీర్, ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ఇట్ వెదర్ టేక్ ఎ స్ట్రాంగ్ ఆర్ లైట్ ఆర్ అల్ట్రా లైట్ అన్నాడు. ఏది అర్థం కాదు నీ ఎండిపోయిన టెంక మోకానికి, అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది. ఏందో నీ డైలాగులు డైనోసార్ సినిమా లెక్కనే, అరువులు ఎక్కువ అర్థం తక్కువ ఉంటాయి. కానీ బైక్ ఇస్తే నీ కారు ఉన్నది కదా, కార్లో రావచ్చు కదా నువ్వు ఆఫీస్ కు. ఇంకెక్కడి కారు, నేను ఫ్రెండ్ గాడు కలిసి కొన్నామని తెలుసు కదా. పాపం వాడు ఈఎంఐ కట్టలేకపోతున్నాడు అని చెప్పి, నా దగ్గర కూడా పైసలు లేవని, కట్టలేము మేము పైసలు అని చెప్పి బ్యాంక్ వాళ్ళకే రిటర్న్ ఇచ్చేసినాం అక్క. కంత ఇష్టంతో కొనుక్కున్నది ఇచ్చేసినావా? మరి గట్లాంటి దిక్కుమాలతో దోస్తాను అవసరమా నీకు? పాతదే అయినా ఒక విషయం సింక్ అవుతుంది కాబట్టి చెప్తా విను. కొట్టిండని నాన్నని, తిట్టిందని అమ్మని, ఫైనాన్స్ కట్టలేదని చెప్పి ఫ్రెండ్ను వదులుకుంటామా? అయ్యో, ఏందో నీ దోస్తు పురాణం. ఒక్క నిమిషం ఆగు, చెప్పురా. బ్లడ్ కావాలన్నా? ఏ గ్రూపు? ఎంత కావాలన్నట? ఎన్ని యూనిట్లు? నాది బి పాజిటివ్ రా, నాది సెట్ కాదు. ఓ పని చేస్తా, నేను ఇంతలో అన్ని గ్రూపుల్లో పెట్టేస్తా, నేను హాస్పిటల్ దగ్గరకు వస్తున్నా, నువ్వు ఓ పని చేయి, ఆన్లైన్లో కూడా బ్లడ్ డోనర్స్ గ్రూప్స్ ఉంటాయి, వాటిలో కాంటాక్ట్గా, సరేనా? ఓకే ఓకే, సరే రా, వస్తా, తొందరగానే వస్తా. ఎవరికేమైంది? బ్లడ్ వాళ్ళకి? అరే పాపం మా ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ వాళ్ళ తాత ఒంట్లో మంచిగా లేదట, బ్లడ్ ఎక్కి అన్నట. ఓర్ని, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తాతకు బ్లడ్ అవసరం పడితే గింత పరిశాన్ అవుతున్నావా? అట్లాంటివేందబ్బా, ఫ్రెండ్ కానీ ఫ్రెండ్ అంటే మనకు ఫ్రెండ్ అన్నట్టు, వాని తాత మనకు తాత అన్నట్టే కదా. ప్రాణాలు నిలిపే ముచ్చట కాబట్టి ఈ ఒక్క విషయంలోనైతే నిన్ను తారీఫ్ చేస్తున్నా గానీ, అయినా ఇష్టమైన వాళ్ళకు చూపించాలి, మనం నిలబడాలి. నాకు నచ్చితే ఏదైనా చేస్తా, మనసుకు నచ్చితే నేను చేసేస్తా, నీకు తెలుసు కదా. ఈ డైలాగు ఎక్కడనో విన్నట్టున్నదే. బన్నీ స్టేజ్ మీద చెప్పింది ఇది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరికి తెలిసిందే. మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడో గానీ మొత్తానికి బాగానే హల్చల్ చేస్తున్నది ఇంటర్నెట్లో అయితే. మరి ఎవ్వరైనా ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేస్తారు కదా. మరి అదే కదా, అయినా అవతల తాతకు బ్లడ్ ఇచ్చేది ఉన్నదమ్మా, నేను పోతున్న డోనర్స్ ఎత్తుకాలే, ఉంటా. పోగానే తాత పైలం. కానీ లోకంలో అన్ని బంధాల కంటే స్నేహబంధం స్పెషాలిటీ ఏ వేర్లే. అది నార్మల్ పబ్లిక్ అయినా సెలబ్రిటీలకైనా గంతే కదా.